అసలు రక్షణ మనకు లేనే లేదు. అపోస్తల కార్యములు 28:28లో ఏం చెప్తారంటే 28:28లో నేను మూసేస్తా. కాబట్టి 28 దేవుని వలనైనా ఈ రక్షణ అన్యజనుల పంపబడి ఉండేనని మీరు తెలుసుకొందురు గాక. చూసారా, అన్యులు నిరాకరించినప్పుడు పౌలు గారు అంటున్నారు, మీకు మీరే దేవుని యొక్క నామమునకు రక్షణకు అపాత్రులుగా ఎంచుకున్నారు కనుక మేము ఈ కృపను తీసుకొని వెళ్ళి అన్యజనులకు ఇస్తున్నాం. వారు ఎదుటనే ఆ కృపను పొందుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏమైందంటే యూదుల నుండి మనకి రక్షణ, ఇంత గొప్ప రక్షణ ఎట్లా వచ్చింది? యూదుల నుండే వచ్చిందా? అసలు యూదుల యుద్ధ కేసులు రాకపోతే, వాళ్ళ యుద్ధ కేసులు రాలేదనుకో ఏమైతుంది? అసలే ఎవరికి లేదు. ఒకవేళ వాళ్ళు ఆయన వచ్చినప్పుడు యూదులు యాక్సెప్ట్ చేసినారనుకో ఆయన వాక్యాన్ని, మనకేమవుతుంది? రక్షణ లేదు. అవునా? ఇప్పుడు యూదులు నిరాకరించబడ్డారు, మనకు వచ్చింది. ఇప్పుడేమవుతుంది? అన్యజనులకు వచ్చింది. అన్యజనులకు వచ్చినప్పుడు అన్యజనులు ఏం చేశారు? కొంతమంది సంఘ శాఖలు వద్దన్నారు. ఇప్పుడేమైంది? ఏర్పరచబడిన వధువేమిటో ఆ చిన్న గుంపు దాన్ని యాక్సెప్ట్ చేసింది. అవునా? ఇప్పుడు ఈ గుంపు పైకి పోగానే, ఏ గుంపు? గుడియస్తము చేత దీవించబడిన గుంపు ఏదైతే ఉన్నదో, నిర్ణయంలో ఉంచబడిన గుంపు ఏదైతే ఉన్నదో, ఆ వాక్య వధువు పైకి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది? ఆ వాక్యం పైకి వెళ్ళిపోయిన తర్వాత ఈ వాక్యం ఏం చేస్తుంది? ఏ వాక్యం అయితే నిన్ను ఆకర్షించిందో, ఏ వాక్యం నిన్ను పెళ్లికి మాటగా మార్చిందో, ఏ వాక్యం నిన్ను మహిమ కొరకు సిద్ధపరిచిందో, ఆ వాక్యం నేను ఏం చేస్తుంది? పైకి పంపిస్తుంది. మహిమ ఇంటికి పైకి పంపించిన తర్వాత నిన్ను అక్కడ వదిలేసి ఆ వాక్యం తిరిగి మన ఎక్కడ పోతుంది? మళ్ళా ఇజ్రాయెల్ దగ్గర. ఆమేన్. అర్థమవుతుందా? ఏ ఇజ్రాయెల్ నుంచి మనకు రక్షణ వచ్చిందో ఇప్పుడు అదే అన్యులమైన మన నుంచి మళ్ళీ వాళ్ళకి రక్షణ. ఆ తర్వాత గొప్ప విస్ఫోటనం తర్వాత భూమి నేల శుద్ధీకరించబడుట, నూతన పంపైన ఒక పట్టణం నిర్మించబడుట, ఆ దేశంలో మనం ఉంటా, ఆ దేశంలోనే మన పితరులందరూ నిలబడుతుంది. అది ఎంతో గొప్ప ఆనందకరమైన అది అనుకుంటేనే ఒక ఆశ్చర్యం. కనుక ఈరోజు మనం గమనించాల్సింది ఆశారోషు క్రీస్తుకు సంబోధనగా మనం నేర్చుకుంటున్నాం. మొదటి బిందు యూదులకి, రెండో బిందు మొదటి బిందులో వారు కృపను పోగొట్టుకున్నారు. మొదటి యొక్క సమీకరణలో, మొదటి యొక్క రాజమందిరములో బిందులో క్రీస్తును పొగడవలసిన వస్తికి, రాజును గణపరచవలసిన వస్తికి అవమానం చేయటం వలన ఆమె కృపకు దూరమైనది. విధేయత చూపిన ఎస్తేరు రాణి. అలాగే అన్యుల కంటే యూదులకు రావాల్సినటువంటి స్థానము, యూదులు పొందుకోవలసిన గొప్ప రక్షణ, యూదులకు కావలసినటువంటి గొప్ప కృప వాళ్ళు పోగొట్టుకున్నారు. అన్యులమైన మనం దొరికింది. అప్పుడేమవుతుంది? వాళ్ళకంటే ముందు అన్యులు సంసిద్ధపడి నిత్యమైనకు వెళ్ళిపోతారు. ఆ తర్వాత యూదులకు ఆ వర్తమానం జరుగుతుంది. మనల్ని సిద్ధపరిచి మనం రక్షించిన వర్తమానం ఏదో వాళ్ళను కూడా సిద్ధపరుస్తుంది, రక్షిస్తుంది. అప్పుడు మనందరం కలిసి నీళ్ళ పరిపాలన. దేవుడిచ్చిన మాట జీవించునుగా. హల్లెలూయా. సరే అందరం ఇప్పుడు లేచులో పడదాం.